ఈ వీడియో నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నా నాకు తెలుసు, ఎందుకంటే తీయడం లేట్ అయింది కాబట్టి. మీరు కనుక నా ఛానల్ని కానీ నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నాకు మోటివేషన్ కోసం ఈ వీడియోకి లైక్ అండ్ కామెంట్ కూడా చేయండి. లక్కీ భాస్కర్ మూవీ అందరూ చూసే ఉంటారు. ఆ మూవీ వల్ల నాకు ఒక 3 లైఫ్ లెసన్స్ అర్థమైంది. అవేంటో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. లక్కీ భాస్కర్ మూవీ డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్స్ కానీ ఇవన్నీ టాప్ నాచ్ గా ఉన్నాయి. బట్ ఆ మూవీ వల్ల చాలా మందికి చాలా అర్థమయ్యే ఉంటాయి. లైఫ్ లెసన్ నెంబర్ 1, మనీ ఈజ్ ఈక్వల్ టు రిలేటివ్స్. మన మూవీలో చూసుకుంటే హీరోకి డబ్బులు లేనంత వరకు వాళ్ళ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ ఒకలా బిహేవ్ చేశారు. అండ్ ఆ హీరో కూడా మిడిల్ క్లాస్ లో ఉండేవాడు. ఎప్పుడైతే తన దగ్గర మనీ ఉన్నాయో చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ కానీ రిలేటివ్స్ కానీ చాలా క్లోజ్ అయ్యి బాగా మాట్లాడేవాళ్ళు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు బాగా సంపాదించాలి. మీకు గనుక సొసైటీలో రెస్పెక్ట్ కావాలన్నా, లగ్జరీ కావాలన్నా మీరు మీ స్కిల్స్ యూజ్ చేసుకొని కానీ, లేదంటే యాన్సిస్టర్స్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని కానీ రిచ్గా కనబడాలి అండ్ రిచ్ అవ్వాలి కూడా. మీ దగ్గర ఎంత మనీ ఉంటే అంత రెస్పెక్ట్ ఉంటుంది, ఎంత నెట్వర్క్ ఉంటే అంతే నెట్వర్త్ కూడా ఉంటుంది. లైఫ్ లెసన్ నెంబర్ 2, మనీ మేనేజ్మెంట్. లక్కీ భాస్కర్ మూవీలో చూసుకుంటే ఫస్ట్ హాఫ్ లో హీరో అంతా తన శాలరీ మీద బతికేవాడు అండ్ అడిషనల్ మనీ ఉండేవి కాదు. బట్ సెకండ్ హాఫ్ లో తనకి ఎప్పుడైతే డబ్బులు వస్తాయో దాన్ని ఎలా మేనేజ్ చేయాలని ఆలోచించాడు. కొన్నిసార్లు స్టాక్స్ లో పెట్టాడు, కొన్ని డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళకి ఇచ్చాడు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, తన యాన్యువల్ గా ఒక 15 lakhs వరకు ఎర్న్ చేస్తాడు. మంత్ స్టార్టింగ్ లో బాగా రిచ్ గా చిల్డ్ గా కనబడతాడు. మంత్ ఎండింగ్ వచ్చేసరికి అసలు డబ్బులు లేని వాళ్ళగా ప్రవర్తిస్తాడు. తన అకౌంట్ లో పడే 1.5 lakh శాలరీని లగ్జరీస్ కోసం, లేదంటే ట్రిప్స్ కోసం, వేరే వాళ్ళకి అప్పు ఇవ్వడం కోసం, సో ఇలా తన డబ్బులన్నీ డైవర్సిఫై చేశాడు. తన కోసం తను ఏది బిల్డ్ చేసుకోవాలా, ఒక అసెట్ కానీ ఒక స్కిల్ కానీ. మీరు మంత్లీ ఎంత సంపాదిస్తున్నారు అని కాదు, ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో ఎలా ఇన్వెస్ట్ చేయబోతున్నారు అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక నెల డబ్బులు రావచ్చు, ఇంకొక నెల రాకపోవచ్చు. ఆ వచ్చిన డబ్బుల్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా డైవర్ట్ చేయాలి, ఎలా అసెట్ లాగా డివైడ్ చేయాలి అనేది నేర్చుకున్నాను. థర్డ్ లైఫ్ లెసన్, క్యారెక్టర్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు. డబ్బులు లేనంత వరకు హీరో ఒకలా ఉన్నాడు, డబ్బులు వచ్చాక హెడ్ వెయిట్ కానీ, యాటిట్యూడ్ కానీ ఇవన్నీ మారిపోయినాయి మూవీలో చూపించిన దాన్ని బట్టి. సో ఈ విజువల్స్ ద్వారా మనం ఏం అర్థం చేసుకోవాలంటే డబ్బులు ఉన్నప్పుడు ఒకేలా ఉండాలి, లేనప్పుడు ఒకేలా ఉండాలి. ఎన్ని డబ్బులు ఉంటే అంత సొసైటీలో వాల్యూ ఉంటుంది, అంతే హెడ్ వెయిట్ కూడా ఉంటుంది. సో ఒక రూడ్ యాటిట్యూడ్ని బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అందరినీ కాదులే, కొంతమంది అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో ఈ మూవీ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే మీ దగ్గర 10 రూపాయలు ఉన్నా ఒకేలా ఉండాలి, 100 రూపాయలు ఉన్నా ఒకేలా ఉండాలి, ఈవెన్ 1,00,000 రూపాయలు ఉన్నా కూడా. సో నేనైతే ఈ మూవీ ద్వారా 3 లైఫ్ లెసన్స్ నేర్చుకున్నాను. మీకు నచ్చిన అండ్ నేను చెప్పని ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.